So, inheritance in the sense between two classes, how the relationship is there. So, we'll Java class. Any name you can give to the class. Okay. I am parent class. Another class is child class. So, coming to parent class, I have some variables. For example, this is one animal. Like instead of parent, I am saying animal class. Right? So animals, what will have? Name. What animals can do? Functions, ఏదో ఫంక్షన్ చెప్పండి. Functions of animals. Sir, animal cannot Hmm. eat. Animals can eat. Drink. Ask. ఏం చేసిద్ది యానిమల్? ఓకే. సో ఇది ఒక ఫంక్షన్ అనుకుంటే ఈ యానిమల్స్ లో ఎగ్జాంపుల్ వేరే ఎగ్జాంపుల్ ఏంటి? యానిమల్స్. ఇప్పుడు యానిమల్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. వాట్ ఈజ్ యానిమల్? యానిమల్. Cat. Cat is one animal, right? Cat. So I can say I'm creating a cat. దీని పేరే మారుస్తున్నాం. చైల్డ్ పేరు తీసుకొచ్చాం. I said this is a cat, right? And I am inheriting animal class, means extending. Extends animal. అవునా? క్లాస్ ఏంటి? Animal, right? So this is the extension, inheriting, right? Right? Cat, what can do extra? Cat can eat, Hmm. Hmm. okay, and cat can drink also. I am giving one more function to this cat, can drink. Hmm?
అవును. నార్మల్గా నన్ను అబ్జర్వ్ చేశారా? నన్ను అబ్జర్వ్ చేశారా? ఈ నేమ్ అనేది ఫస్ట్ ఏమైనా ఉందా? క్యాట్ లో నేమ్ అనే వేరియబుల్ ఉందా ఇక్కడ? లేదు. నో. ఆ, లేనప్పుడు ఎర్రర్ త్రో చేయాలిగా. బస్ నువ్వు ఏదో వేరియబుల్స్ వాడావు. సిస్టమ్ ఏం చేసింది? ఏ చిన్న ఒక్క వేరియబుల్ అయినా సరే నువ్వు వాడితే ఆ క్లాస్లో లేకపోతే ఇట్ విల్ త్రో ద ఎర్రర్, రైట్? బట్ హియర్ ఇట్ ఈస్ నాట్ థ్రోయింగ్ ఎనీ ఎర్రర్. అర్థమైందా? ఇచ్చారు. ఇన్హెరిటెన్స్ చేశాం కాబట్టి. ఇక్కడ ఎందుకు త్రో చేయలేదు? ఎక్స్చేంజ్ ఫ్రమ్ యానిమల్స్. ఉమ్, ఈ వేరియబుల్ వేరే క్లాస్లో ఆల్రెడీ డిక్లేర్ చేసి ఉంది. చూడండి, స్ట్రింగ్ నేమ్ అనేది ఇది వన్ ఆఫ్ ద వేరియబుల్. వేర్ ఈస్ దట్? ఇట్ ఈస్ ఇన్ యానిమల్ క్లాస్. సో యూ కెన్ యూజ్ ద పేరెంట్ క్లాస్ వేరియబుల్స్. యూ కెన్ అజ్యూమ్ ఇట్ ఈస్ ఇట్స్ ఓన్ క్లాస్. నేమ్ కూడా ఇక్కడ ఉన్నట్లే, ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ పేరెంట్ క్లాస్. సో దట్ ఈస్ ద ఇన్హెరిటెన్స్. అదే కదా, పేరెంట్ క్లాస్లో ఉన్న మెంబర్స్ చైల్డ్ క్లాస్లోకి యాక్సెస్ అవుతాయి, రైట్? ఐ క్రియేటెడ్ వేరియబుల్ కాల్డ్ నేమ్ ఇన్ యానిమల్ క్లాస్, నాట్ హియర్, రైట్? That's where I am able to access that parent class variables inside this class as well. Okay, now how I can access? Now I want to call cat class functions. Go to main. So go to main. If I want to access cat class, how do I do? ఏం చేయాలి ఫాస్ట్గా? అనుష, ఏం చేయాలి మనం ఒక క్లాస్లో ఉన్న మెంబర్స్ని యాక్సెస్ చేయాలంటే? మర్చిపోయారా? సరే. ఫస్ట్ Need to create object. క్యాట్ ఈజ్ ఈక్వల్ క్యాట్ సి ఈజ్ ఈక్వల్ టు న్యూ క్యాట్ అని చెప్పి న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. క్యాట్ డాట్ నేమ్. దీనికి ఏం నేమ్ ఇస్తారు ఈ క్యాట్కి? ఏదో ఒకటి. Puppy. ఫంక్షన్స్ ఏముంటాయి ఈ దగ్గర క్యాట్ దగ్గర అనుష? There are functions. ఏమేమి Cat, ఫంక్షన్స్ ఉంటాయి క్యాట్కి? cat, drink, ఓకే, అంతేనా? ఈట్ just sleep. అనుష అంతేనా? No, sir. ఉమ్, No, sir. ఇంకేముంటాయి చెప్పండి తొందరగా. ఈ రెండు ఫంక్షన్స్. యాక్చువల్గా చూస్తే క్యాట్ దగ్గర ఉన్నది ఒకటే ఫంక్షన్, వేరే వేరియబుల్స్ కూడా లేవు. కానీ క్యాట్కి చూడండి, నేమ్ అనే వేరియబుల్ వచ్చింది, కెన్ డ్రింక్ అనే ఫంక్షన్ ఉంది, ఈట్ అనే ఫంక్షన్ కూడా ఉంది, రైట్? రైట్, ఎస్ ఆర్ నో? Yes, yes, sir. It is inheriting the base members. Now we'll see, run this one. What is output we'll get? Puppy can drink, puppy will eat, right?
సరే, ఇది పేరెంట్ క్లాస్ కాబట్టి క్యాట్కి పేరెంట్ ఎవరు? యానిమల్ కాబట్టి దీనికి ఇక్కడ యానిమల్ అని కూడా పెట్టుకోవచ్చు. అంటే వీడి దగ్గర ఉన్నది వీడి దగ్గర ఉన్నది వీడి దగ్గర ఉన్నాయి, కానీ ఎండ్రింక్ అనేది దీంట్లో రాదు. అప్పుడు ఇట్లా పెడితే ఎందుకు? యు ఆర్ రిఫరింగ్ టు ద యానిమల్ క్లాస్. ఇది రెండో దారి. నార్మల్గా ఏ క్లాస్కి అయితే కావాలో ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం అంతే, రైట్? ఎండ్రింక్ ఇది యానిమల్ దగ్గర ఉన్న వాటిని తీసుకొస్తుంది. ఓకేనా? ఇట్లా ఎందుకు ఇది ఆబ్జెక్ట్, క్యాట్ యొక్క ఆబ్జెక్ట్ అయినా యు ఆర్ రిఫరింగ్ టు యానిమల్. ఇక్కడ బేస్ క్లాస్కి పెడుతున్నారు కాబట్టి ఈ బేస్ క్లాస్ రెండిట్లో ఉన్న కామన్గా ఉన్న ఫంక్షన్స్ వస్తాయి. ఈట్ అనేది ఈట్ అనేది ఒక చోట మాత్రమే ఉంది, రైట్? సో నేను ఇప్పుడు మెథడ్ ఓవర్ రైడింగ్ చేస్తున్నాను. ఓవర్ రైడింగ్ అంటే ఇన్హెరిటెన్స్ అర్థమైందా? ముందు ఫస్ట్ ఇన్హెరిటెన్స్. ఎస్. Yes, sir. Yes, sir. సో ఈ ఇన్హెరిటెన్స్ ఇప్పుడు ఈ క్యాట్ అనేది పేరెంట్ క్లాస్లో ఉన్న ఫంక్షన్ని ఇన్హెరిట్ చేసింది. హలో, పవర్ ఉందా పోయిందా? హలో, ఉన్నారా? హలో, పవర్ పోయింది ఇక్కడ. ఓకే, This is not audible, sir. ఓకే. సో ఇది ఇన్హెరిటెన్స్. అడ్వాంటేజ్ ఏంటి? రెండు క్లాసుల్లో ఉన్నటువంటి మెంబర్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. నౌ ఐ వాంట్ టు ఓవర్ రైడ్ దట్ ఫంక్షన్. వన్ ఫంక్షన్ నా యానిమల్లో ఒక ఫంక్షన్ ఉంది. ఏంటది? కెన్ పబ్లిక్ వాయిడ్ ఈట్ డ్రింక్. ఈట్ అనేది ఫంక్షన్ ఉంది. సో ఆ ఫంక్షన్ని నేను చైల్డ్ క్లాస్లో కూడా పెట్టుకుంటా. దీన్ని ఓవర్ రైడ్ అంటారు. ఓకే, ఇక్కడ ఉంది ఇంప్లిమెంటేషన్ వేరు. ఓకేనా? విల్ ఈట్ చైల్డ్ క్లాస్లో నుంచి అని పెట్టా ఊరికి మనకు సింబల్ కోసం. ఓకే, ఇక్కడ కూడా ఉంది. దీన్ని ఏమంటారు? వాట్ ఈస్ దిస్? పబ్లిక్ వాయిడ్ ఈట్. పబ్లిక్ వాయిడ్ ఈట్. వాట్ ఈస్ ద మీనింగ్? వాట్ ఈస్ దిస్ ఫంక్షన్ వి యూజ్ టు కాల్? ఎవరికైనా గుర్తుందా? ఓవర్ రైడింగ్. ఆర్ రైడింగ్. ఫంక్షన్ నేమ్స్, పారామీటర్స్ ఆల్సో సేమ్ కదా. ఇక్కడ సేమ్. దీన్ని సింటాక్స్ అంటారు, సిగ్నేచర్ అంటారు. దీన్ని చూడాలి మనం. ఇక్కడ రెండు సేమ్ టు సేమ్ ఉన్నాయి. సో దీన్ని ఓవర్ రైడ్ అంటారు. సేమ్. ఓవర్ రైడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్. ఓకే, ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను కదా, ఇక్కడ ఉన్నటువంటి ఫంక్షన్ కాల్ చేసిద్దా, చైల్డ్లో ఉన్నటువంటి ఫంక్షన్ కాల్ చేసిద్దా? అది క్వశ్చన్. ఓకే, రెండు. ఫస్ట్ సైడ్ లో ఉన్నది కౌంట్ చేస్తుంది. సో వెన్ ఐ క్రియేటెడ్ ఆబ్జెక్ట్ ఫర్ చైల్డ్, ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను క్యాట్కి, ఈట్ అనేది ఉంది. ఇప్పుడు ఏం వచ్చింది? సో చైల్డ్. కెన్ ఈట్.
పప్పి విల్ ఈట్. సో ఇది చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడ్, అంటే ఓవర్ రైడ్ అయింది. ఓకే. ఆ పైన ఆ ఫంక్షన్ ఇంకోటి ఉంది కదా, పేరెంట్. పేరెంట్ ఓవర్ రైడ్ అయ్యి నీకు చైల్డ్ క్లాస్ వచ్చింది. నాకు పేరెంట్లో ఉన్నటువంటి మెథడ్ కావాలి. అప్పుడు యానిమల్ పెడదాం. ఇప్పుడు ఏమొచ్చిందో చూద్దాం. ఇప్పుడు కూడా అదే వస్తుందా? ఇప్పుడు కూడా ఇదే వచ్చింది. ఏది చేసినా కూడా చైల్డ్ క్లాస్లో ఉన్నటువంటి ఇదే వస్తుంది. మరి నాకు పేరెంట్ క్లాస్ ఫంక్షన్ కావాలి. అప్పుడు ఏం చేయాలి? నాకు పేరెంట్ క్లాస్లో ఉన్న ఫంక్షన్ కావాలి. అప్పుడు ఏం చేయాలి? పబ్లిక్ చూడండి శిశు ఎక్స్ట్రా క్లాస్ అయిపోతుంది. ఎవరు చూసి వర్షం ఎందుకు రాట్లా? ఫైన్. Static, can we put static here here? Static method, static పెట్టాలా సార్ ఇక్కడ? అవసరం లేదు. అంటే నిన్న ట్రై చేశాను. అప్పుడు నాకు స్టాటిక్, నాన్ స్టాటిక్ క్లాస్‌ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా నాన్ ఇప్పుడు స్టాటిక్ దాన్ని కాల్ అది చేయదు అని ఎర్రర్ వచ్చింది. అది స్టాటిక్ మెథడ్లో. అది స్టాటిక్ మెథడ్లో, ఇక్కడ అవసరం లేదు. ఓకే. C#లో అయితే వర్చువల్ కీవర్డ్ పెట్టగానే వచ్చింది. జావాలో కూడా అదే ఉండిద్ది, కొత్తగా తేడా ఏముండదు. సో న్యూ డాట్ యానిమల్ అని పెడితే సార్ అట్లా క్లాస్‌ని కాదండి, అది కాదు. నాకు ఐ వాంట్ టు కాల్ బేస్ మెంబర్. నాకు ఎప్పుడు చైల్డ్ క్లాస్లో ఉన్నదే అవసరం లేదు. ఒక్కొక్కసారి నాకు బేస్ క్లాస్ మెంబర్లోది కూడా కావాలి. జస్ట్ ఇది చేస్తే చాలా.
సి షార్ప్లో అయితే వర్చువల్ ఓవర్ రైడ్ కీవర్డ్లు ఉంటాయి. ఇక్కడ జస్ట్ ఓవర్ రైడ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఇది ఓవర్ రైడ్ చేస్తా, ఓవర్ రైడ్. ఐఎమ్ క్లియర్లీ సేయింగ్ ఇట్ ఈస్ ఓవర్ రైడింగ్. చూద్దాం. సో మెయిన్లోకి వెళ్ళి నేను ఇక్కడ ఓవర్ రైడ్ అనే కీవర్డ్ పెట్టాను. ఓకే, ఇప్పుడు నాకు ముందు ఈ అప్రోచ్లో క్యాట్ పెడుతున్నా, అంటే ఆ క్లాస్కి ఆ ఆబ్జెక్ట్ని కాల్ చేస్తున్నా. ఇప్పుడు ఏమొస్తుంది, ఇది చైల్డ్ క్లాస్. ఓకే, సో అదే నేను దీని యొక్క ఆబ్జెక్ట్ పేరెంట్కి రిఫర్ చేస్తున్నా, యానిమల్. బేస్ క్లాస్ రావాలి నాకు. అది तेरा अभी टाइम है रे, तो शट चल पड़े. ఓకే, నేను ఒకసారి చూసి చెప్తాను. నాకు పేరెంట్ మెంబర్ కూడా కావాలి. మీ నా పర్పస్ అర్థమైందా? నేను ఇక్కడ ఈట్ అన్నాను. ఈట్ అన్నప్పుడు ఎప్పుడు నాకు చైల్డే వస్తుంది. నాకు పేరెంట్లో ఉన్న ఫంక్షన్ కాల్ చేయాలి ఒక్కొక్కసారి. అప్పుడు పేరెంట్ దాంట్లో అది ఓవర్ రైడ్ అది ఓకే. పేరెంట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాంట్లో కన్ఫ్యూజ్ ఏముంది? పేరెంట్ క్రియేట్ చేస్తే పేరెంట్ వచ్చింది, అట్లా కాదు. నాకు ఇక్కడ ఓవర్ రైడ్ అయినప్పుడు సమ్ టైమ్స్ ఐ రిక్వైర్డ్ పేరెంట్ క్లాస్ యొక్క ఫంక్షన్. సరే, ఇది ఇన్హెరిటెన్స్ తర్వాత చూద్దాం. ఓకే, సింగిల్ ఇన్హెరిటెన్స్ ఇది. ఇది ఇప్పుడు ఏమంటారు, ఇది సింగిలా మల్టిపులా? సింగిల్. జావాలో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఉండదు అసలు. ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్. క్యాట్ ఎక్స్టెండ్స్ యానిమల్. మరి మల్టీ లెవెల్ అంటే, ఏంటి? ఇది యానిమల్ ఉంది కదా, ఇంకో క్లాస్కి జనరేట్ చేసుకోవాలి. యానిమల్ ఇంకెక్కడి నుంచి వచ్చింది? యానిమల్ రెండు సబ్ రెండు పేరెంట్స్ చెప్పండి. యానిమల్, డాగ్ యానిమల్, క్యాట్ ఒక యానిమల్. ఇట్లా పేరెంట్ గ్రాండ్ పేరెంట్ ఆ టైప్ ఆఫ్ రిలేషన్లో ఏమన్నా ఉన్నాయా? ఆక్వాటిక్ యానిమల్ పెట్టండి సార్. ఆ? ఆక్వాటిక్ యానిమల్. సరే, ఒక 5 నిమిషాలు నేను మళ్ళీ